న్యూస్ చూస్తున్నారు. బహ్రెయిన్లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ అటాక్ దిగింది. రిఫైనరీ వర్క్స్ ఆపేసినట్లు బహ్రెయిన్ కంపెనీ ప్రకటించింది. బాప్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. పూర్తిగా ధ్వంసమైంది బాప్కో ఆయిల్ రిఫైనరీ. బాప్కో అంటే బహ్రెయిన్కి సంబంధించి పెట్రోల్ కంపెనీ. ఆ విజువల్ మీరు చూడొచ్చు. అది ఎంత కీలకం, దీని ప్రభావం మన మీద ఎలా ఉండబోతోంది, ఇదంతా కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా బాప్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. పూర్తిగా ధ్వంసమైపోయింది బాప్కో ఆయిల్ రిఫైనరీ. బాంబు దాడులతో దట్టంగా పొగ అలుముకుంది అక్కడ. ఈ పరిస్థితుల్లో ఆయిల్ సరఫరా చేయలేని ఈ నేపథ్యంలో ఆయిల్ సరఫరా చేయలేమంటూ చేతులెత్తేస్తుంది ఆ ఆయిల్ కంపెనీ. కాంట్రాక్టులన్నీ రద్దు చేసినట్లు బాప్కో ప్రకటించింది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ మార్కెట్లోని సప్లై చైన్ లింక్పై తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది. ఇరాన్ యుద్ధంతో రికార్డు స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. ఒక్క రోజులోనే 27% పెరిగిపోయాయి ముడి చమురు ధరలు. 4 ఏళ్లలో తొలిసారి ఏకంగా $115 చేరుకుంది క్రూడ్ ఆయిల్ అంటే అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితం $80 అంటే $80 ఉంటాయి. ఆ తర్వాత $90 చేరుకుంది. ఇప్పుడు ఏకంగా $115. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 4 ఏళ్లలో ఇదే తొలిసారి $115 అంటే రికార్డు స్థాయిలోకి చేరుకోవడం. ఎందుకంటే ఇక్కడ వినిపించే మాట గల్ఫ్ దేశాలు అంటే దుబాయ్ కావచ్చు, లేకపోతే సౌదీ, బహ్రెయిన్, కువైత్, వీటితో ఒక్కసారిగా యుద్ధానికి దిగింది ఇరాన్. అమెరికా కూడా ఊహించలేదు. చాలా షార్ట్ టైంలో అయిపోతుంది అనుకుంది. ఒకవేళ టార్గెట్ చేస్తే ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్నాము, గల్ఫ్ దేశాలను ఎక్కడ టార్గెట్ చేయదు. ఒకవేళ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన ఆర్మీ బేసెస్నో లేకపోతే మిలిటరీ బేసెస్నో మాత్రమే దాడి చేస్తుందని చెప్పి అమెరికా అనుకుంది. కానీ ఇప్పుడు రోజు రోజుకి ఆ ప్రభావం తీవ్రతరం అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బహ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే బహ్రెయిన్లోని బాప్కో రిఫైనరీపై దాడి తర్వాత దానితో గల్ఫ్ దేశాల మీద, ఇన్ఫ్యాక్ట్ గల్ఫ్ దేశాల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. మరి ముఖ్యంగా అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తున్న పరిస్థితి కింద మాట్లాడుకోవాలి. డైరెక్ట్ ఎకానమీకి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్కు $115 చేరుకుంది. అంటే అటు ఇటుగా దాదాపు 10,500 నుంచి 16 లేకపోతే 10,500 నుంచి 11,000 అనుకుందాం అటు ఇటుగా. ఇది 4 ఏళ్లలో గరిష్టమని మాట్లాడుకోవాలి. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. దాంతోపాటు చమురు కంపెనీల నష్టాలు, అండర్ రికవరీస్ పెరుగుతుండడంతో ధరల పెంపు అనివార్యం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రూపాయి పతనం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. చమురు కొనడానికి ఎక్కువ డాలర్లు వెచ్చించాల్సి రావడంతో రూపాయి విలువ కూడా భారీగా పడిపోతుంది. భారీగా పడిపోవడం అంటే రూపాయి విలువ పెరిగిపోతుంది. మార్చి 9న రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఇటు హిస్టరీలోనే కనిష్ట స్థాయికి అంటే $92 పడిపోయింది. ఇది మనకొచ్చే దిగుమతులన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే దిగుమతులన్నింటినీ ఖరీదైనవిగా మార్చేస్తుంది. స్టాక్ మార్కెట్లు కుదేలైపోతున్నాయి. ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం పెరిగిందో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపుగా 3% పడిపోయాయి. ముఖ్యంగా ఆయిల్ కంపెనీల గురించి మాట్లాడుకుంటే హెచ్పిసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఐఓసీఎల్ కావచ్చు, వాటి షేర్లు ఒక్క రోజులోనే 7 నుంచి 9% వరకు పడిపోయి అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి. ఆబ్వియస్లీ ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గల్ఫ్ దేశాల నుంచి కనుక మనకి ఆయిల్ కాస్త ఇబ్బంది అయింది అనుకుందాం, ఆటోమేటిక్గా రష్యా నుంచి తెచ్చుకోవాలి. ఏమవుతుంది, ఇప్పుడు మార్కెట్లో ఒక 10 షాపులు ఉన్నాయి. 10 షాపులు అదే ప్రోడక్ట్ని అమ్ముతున్నాయి. ఒకే ప్రోడక్ట్ని 10 రకాల షాపులు అమ్ముతున్నాయి. అప్పుడేమవుతుంది, డిమాండ్ అండ్ సప్లై అనేది ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఉన్న సప్లై ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రేట్ అనేది అంతగా పెరగదు. కానీ ఒక్కసారిగా ఆ 10 షాపుల్లో ఒక 8 షాపులు కుప్పకూలిపోయి అనుకుందాం, లేకపోతే అప్పటికప్పుడే తాళం వేసేస్తారు, ప్రమాదం జరిగిందో, ఎవరు లేకపోతే దొంగతనం చేస్తారో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. 2 షాపులు ఉన్నాయి. ఏం చేస్తారు అప్పుడు జనాలు? లేకపోతే 10లో 9 షాపుల మీద కూడా దాడి జరిగాయి. కొన్నిటికి తాళాలు వేసేసుకున్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మిగిలింది ఒకటి. ఏం చేస్తుంది అది? ఆ మిగిలిన షాపు ఒకవేళ వాడు మంచోడు అనుకుందాం, ఎంత మంచోడైనా కూడా తమ్ముడే, వ్యాపారం అంతే కదా. సో అక్కడేం చేస్తాడు, వెంటనే ప్లేట్ తిరగేసేస్తాడు. సపోజ్ ఒక డ్రెస్ లేకపోతే ఒక షర్ట్, ఒక $500 షర్ట్ ఈ 10 షాపులు ఉన్నప్పుడు ఒక షర్ట్ ధర 500 అనుకుందాం. వీడేం చేయొచ్చు, మంచోడు అనుకుందాం, ఒక $150, $200 పెంచుతాడు. కాదు కూడదు అనుకొని వాడు ఇంకా నాకు ఎలాగ మార్కెట్ ఉంది కదా, మళ్ళీ రేపు పొద్దున వాడు తెలిస్తే నాకు ఎలాగ మార్కెట్ కాదు అండ్ నేను కూడా ఇప్పుడు కష్టాల్లో ఉన్నానని చెప్పి ఒక్కసారిగా వాడు రేటు పెంచేస్తే డబుల్ చేయొచ్చు, ట్రిపుల్ చేయొచ్చు. ఇంకా మ్యాండేట్ అనుకుంటే తీసుకోక తప్పదు. అది ఇప్పుడు ఎనర్జీ గురించి మాట్లాడుకుంటే మ్యాండేటరీ తప్పని పరిస్థితి, ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆ ఒక్కడే రష్యా. అందుకే అమెరికా కూడా రష్యాకి
మీరు కొనుక్కొని చెప్పి చెప్తోంది. అంటే రష్యా నుంచి కొనుక్కొని చెప్పి భారత్కి చెబుతోంది. ఎందుకంటే శాంక్షన్స్ మళ్ళీ అదొక పెద్ద కథ అవుతుంది. వాడేవాడు కొడుకుమని చెప్పడానికి మనకేం చెప్పి దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాస్త మీకు బోర్ కొట్టచ్చు కాబట్టి మళ్ళీ దాన్ని టచ్ చేయట్లేదు. ఇప్పుడు రష్యా గురించి మాట్లాడుకుంటే రష్యాకి ఎంత కీలకం అవుతుంది? ఇప్పుడు వాడు వీడు కొట్టుకుంటే బాగుపడుతుంది రష్యా. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా కొట్టుకుంటే ఇటు రష్యా బాగుపడుతోంది. ఎలా అంటారా? చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక పక్క ఇరాన్కి అమ్యునేషన్స్ కావాలి. ఇరాన్ వాళ్ళకి యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకి సపోర్ట్ చేస్తుంది అమ్యునేషన్స్ ఇచ్చి, మరి ముఖ్యంగా బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇచ్చి, ఫతే లాంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇచ్చి. ఇప్పుడు ఇదే రష్యా వీళ్ళకి అమ్యునేషన్స్ ఇస్తుంది అనేది అమెరికా అంటున్న మాట కదా. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ షేర్ చేస్తుంది అనేది అమెరికా అంటున్న మాట కదా. మరి అదే మాటను ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ కూడా బాగుపడుతుంది రష్యా. దాంతోపాటు ఎనర్జీ విషయంలో, అంటే చమురు విషయంలో ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రపంచ దేశాలన్నిటికీ పెద్ద దిక్కుగా కనిపిస్తుంది వెనిజులా నుంచి. అంటే ఇంకా టైం పడుతుంది. అక్కడేవో ఇంకా అగ్రిమెంట్స్ ఉన్నాయి. మదురో తర్వాత వచ్చిన వ్యక్తి ప్రెసిడెంట్ అమెరికాతో డీల్ కుదుర్చుకున్న ప్రయత్నం జరుగుతోంది. దాదాపుగా అమెరికాకి ఇక దాసోహం అయిపోయినట్టే వెనిజులా కింద మాట్లాడుకుంటే. ఆ విషయం వేరే. కాబట్టి అక్కడ అగ్రిమెంట్స్ జరగాలి. జరిగిన తర్వాత మళ్ళీ అమెరికా వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ కంపెనీస్ దిగాలి, ఆయిల్ ప్రొడక్షన్ మళ్ళీ జరగాలి. అదంతా కాస్త టైం పడుతుంది. ఇప్పట్లో అవుతుందంటే కనుక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ దీంట్లో ఎంగేజ్డ్గా ఉంది కాబట్టి అప్పటికే ప్రాసెస్ జరుగుతుంది అనేది వినిపించే మాట. సో అక్కడ ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా. బట్ రష్యాలోనే ఎందుకు డిపెండ్ అవుతున్నాం? రష్యాకి సంబంధించి తన ప్రాసెస్ తను కంటిన్యూ చేస్తూనే ఉంది. ప్రపంచంలోని 2-3 దేశాలుగా మాట్లాడుకుంటే ఆయిల్ రిజర్వ్స్ టాప్ వెనిజులా అన్డౌటెడ్లీ. అండ్ తర్వాత మిగిలిన దేశాల గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ వెన్ ఇట్స్ కమ్స్ టు రష్యా, ఇప్పుడు రష్యా గురించి మాట్లాడుకుంటే ఇంతవరకు చూసిన సినారియో వేరు, ఇప్పుడు చూస్తున్న సినారియో వేరు. అమ్యునేషన్స్ అవుతున్నాయి. దాంతోపాటు ఎప్పుడైతే సప్లై అండ్ డిమాండ్ పెరుగుతుందో, సప్లై ఇక్కడ అమాంతం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. అండ్ డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ ఎన్కాష్ చేసుకుంటుంది. యుద్ధంలో నష్టపోయింది వాటిని పూర్తిగా రికవర్ చేసుకుంటుంది. కాబట్టి రష్యాకి పూర్తిగా ఇప్పుడు కలిసి వస్తున్న అంశం. అండ్ మళ్ళీ మనం దీనికి ఈ అటాక్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఏ మేరకు ఇంపాక్ట్ చూపించబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఎంతవరకు దాడులు జరిగాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ మరీ ముఖ్యంగా ఈరోజు జరిగిన దాడి గురించి మాట్లాడుకుంటే కనుక ఈరోజు బహ్రెయిన్లో జరిగిన దాడి చాలా కీలకమైందని చెప్పుకోవాలి. అండ్ గురి చూసి కొట్టిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బహ్రెయిన్లోని సిట్రా ద్వీపంలో ఉన్న బాబ్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ మిజైల్స్తో డ్రోన్స్తో దాడి జరిపింది. ఇది బహ్రెయిన్లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. ఈ దాడుల కారణంగా రిఫైనరీ ఆపరేషన్స్ని ఆపేస్తున్నాము, ఇంటరప్షన్ జరిగింది, దీంతో ఇక మాకు తప్పట్లేదు అంటూ ఫోర్స్ మెజూర్ అంటే ఎలా చెప్తున్నా, యుద్ధం లాంటి ఒక అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకున్న ఒప్పందాల ప్రకారం ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నామని చెప్పి వాళ్ళు చెప్పేస్తారు. ఏమైనా అసాధారణ పరిస్థితులు వస్తే కనుక ఇటువంటి యాక్షన్లోకి దిగుతారు. ప్రపంచ దేశాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఒప్పందం కుదుర్చుకుంటాయి వాళ్ళతోని. అంటే ఏమైనా అనీవెన్గా ఉన్నవో లేకపోతే అసలు ఊహించదగిన పరిణామాలు ఏమైనా ఎదురైతే అటువంటి పరిస్థితుల్లో ప్రొడక్షన్ ఆపేస్తే కనుక వాళ్ళ ఒప్పందం ప్రకారం ఇక ఆప్షన్ లేదు, వాళ్ళకు ఆపాల్సిందే. కాబట్టి వాళ్ళు ఫోర్స్ మెజూర్ని ప్రకటించిన సందర్భం. దీని తర్వాత దాడి వల్ల రిఫైనరీలో మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లని పొగలు కమ్ముకున్నాయి. మంటను అదుపు చేసేందుకు అధికారులు శ్రమించాల్సి వస్తోంది. అది కూడా అక్కడ సివిలియన్స్ ఎక్కువ ఉంటుంటారు. నివాస ప్రాంతాలు దగ్గరగా ఉండడంతో ఈ ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. దాంతోపాటు ఎప్పుడైతే ఇటువంటి దాడులు జరుగుతాయో రిమెంబర్ ఇదంత వేగంగా కంట్రోల్కి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఆయిల్ బావిల్లో కనుక దాడి జరిగింది అనుకుందాం, మనం చూసాం మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటన, దాంట్లో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘటన. పూర్తిగా ఆయిల్ లేకపోతే ఎనర్జీ, ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఒకవేళ మంటలు అంటుకున్నాయంటే కనుక దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవి మంటలు అదుపులోకి రావు. పూర్తిగా అక్కడున్న ఎనర్జీ అంటే ఇంధనం, అది గ్యాస్ కావచ్చు లేకపోతే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఏదైనా ఆ ఇంధనం పూర్తిగా కాలిపోవాలి. సో దీనివల్ల ఇప్పుడు ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరి ముఖ్యంగా ప్రపంచ వాతావరణం గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు అసాధారణ వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అదేంటి సచిన్ ఇక్కడ గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ అక్కడ ఎన్విరాన్మెంట్ గురించి వెళ్ళిపోతాం అనుకోవచ్చు కాక. బట్ చాలా ఈక్వేషన్ ఉందండి, చాలా దగ్గరగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న దాడులు కేవలం ఇక్కడ బహ్రెయినే కాదు కదా. మార్చి 1న హర్ముజ్ జలసంధిలోని చమురు నౌకలపై దాడి జరిగింది, స్కైలైట్. అక్కడ ఆయిల్ ట్యాంకర్ ఏమైందో చూసాం. అండ్ దాని తర్వాత మాట్లాడుకుంటే సౌదీ అరేబియాలోని రాస్ తనూరా అని చెప్పి అక్కడ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో ఇది కూడా ఒకటి. దాంతోపాటు సౌదీలోని ఆరామ్కోర్ ఇక్కడ కూడా ఆపరేషన్స్ని
ఆపేయాల్సి వచ్చింది కాసేపు, తాత్కాలికంగా, టెంపరీగా. దాంతోపాటు బహ్రెయిన్లో ఉన్న, ఇదే బహ్రెయిన్లోని స్టెనా ఇంపరేటివ్ అని ఒక నౌక మీద కూడా దాడి జరిగింది. ఇది దాదాపు మార్చి 2 వరకు మాట్లాడుకుంటే, మార్చి 5న యుఏఈ ఇరాన్ సంబంధించి ఒక డ్రోన్లు ప్రయోగించిన తర్వాత దుబాయ్లోని చాలా ఈ ఫ్యూయల్ స్టోరేజ్ ట్యాంక్స్ అంటూ ఉంటారు కదా, వాటి మీద అటాక్ చేసిన తర్వాత వాటికి ఇబ్బంది అయింది, వాటిని పేల్చేసింది. అండ్ దాంతోపాటు ఆయిల్ కంపెనీస్ని టార్గెట్ చేసింది, చమురు బావుల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది, ఆయిల్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది, ఆ రిఫైనరీస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఒకరోజు దుబాయ్, ఒకరోజు సౌదీ అరేబియా, ఇంకొక రోజు బహ్రెయిన్, ఆ తర్వాత కువైట్, ఇలా వివిధ దేశాల్లో. అండ్ కువైట్లో కూడా మీకు గుర్తుంటే మనం మాట్లాడుకున్నాం, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ ఈ ఎనర్జీ ట్యాంక్స్ ఉంటాయి, దాని మీద డ్రోన్ అటాక్ కూడా దిగింది ఇరాన్. అండ్ ఈ 8, 9 తారీఖులు ఈ 2 రోజులు మాట్లాడుకుంటే అత్యంత కీలకమైన భారీ దాడులకు దిగబడింది, భారీ దాడులకు దిగిందనుకోవచ్చు ఇక్కడ ఇరాన్. ఎందుకు నేను మాట అంటానంటే, బహ్రెయిన్లోని సిట్రా, ఆ ద్వీపంలో ఉన్న బాప్కో ఆయిల్ రిఫైనరీ, దీని మీద ఏకంగా భారీ దాడి చేస్తుంది. మంటలు చెలరేగుతున్నాయి, మంటలు అదుపులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు సౌదీలోని షైబా అని చెప్పి ఇంకొక చమురు క్షేత్రం ఉంది, ఇక్కడ ఇరాన్ డ్రోన్ అటాక్ చేస్తుంది అని చెప్పి ఇది నేనంటున్న మాట కాదు, సౌదీ రక్షణ శాఖ స్వయంగా చెప్తోంది ఈ మాట. అండ్ అదే ఈరోజే కువైట్ అండ్ ఖతార్లో, కువైట్లో దాడికి పాల్పడింది, ఖతార్లో దాడికి పాల్పడింది. ఈ దాడుల తీవ్రత పెరగడంతో కువైట్ ఆయిల్ కార్పొరేషన్ కూడా తన ఎగుమతులపై ఫోర్స్ మెజూర్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తుందనేది వినిపిస్తున్నమాట. అండ్ ఖతార్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎల్ఎన్జీ, లిక్విడ్ నేచురల్ గ్యాస్, దాని ఏమంటారు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, ద్రవీకృత సహజ వాయువు అనొచ్చు బహుశా, సబ్జెక్ట్ టు ది కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. ఈ ఫెసిలిటీస్పై దాడుల ప్రభావం పడింది అనేది వినిపించమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే చమురు ఎగుమతులను స్తంభించుకుపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇరాన్కి కావాల్సింది కూడా అదే, అమెరికాను ఇరుకున పెట్టాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి అమెరికాను ఒప్పించేలా, అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలి, ప్రెషర్ తీసుకురావాలి అంటే కనుక ఇటు గల్ఫ్ దేశాలనే టార్గెట్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్ లేదు. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తేనే. మరి గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేస్తే ప్రపంచ ఎనర్జీపై మరి చూపించే ప్రభావం ఏంటి, చూపించబోయే ప్రభావం ఏంటి, మరి దీని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఇరాన్ జరిపిన ఈ దాడుల్లో వరల్డ్ అంటే ఈ ప్రపంచానికి సంబంధించి ఎనర్జీ, మరి ముఖ్యంగా ఫ్యూయల్ కావచ్చు, అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కెరోసిన్ కావచ్చు, లేకపోతే గ్యాస్, ఇవన్నీ కూడా ప్రస్తుతం యూరోప్ అయితే కొంచెం సేఫ్ అనుకోవచ్చా గ్యాస్ గురించి మాట్లాడుకుంటే? కాదు, వాళ్ళకి కూడా ప్రమాదమే. ఎందుకంటే 20% ఆఫ్ గ్యాస్ అది కూడా గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. మనకి గ్యాస్ డొమెస్టిక్గా మనకి వంటకు ఉపయోగించుకుంటామో, వాళ్ళు బతకాల్సిందే గ్యాస్ మీద. వాళ్ళు గ్యాస్ లేకపోతే తల్లారదు, గ్యాస్ లేకపోతే గట్టగట్టుకుపోతారు అక్కడ చలికి. మీరు వాళ్ళ అఫ్కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, చెక్కలతో వాళ్ళ ఇల్లుంటూ ఉంటాయి, గ్యాస్ వాళ్ళని మంటలతో వెచ్చబెట్టుకుంటూ ఉంటారు వాటిని. సో గ్యాస్ అంత కీలకం వాళ్ళకి. దాంతోపాటు ధరల పెరుగుదల, ఇప్పటికే క్రూడ్ ఆయిల్ $115 నుంచి $120 వరకు తాకిందనేది వినిపించే మాట. దానికి ముందు $70 నుంచి $80 ఉండేది 2022 తర్వాత, ఇప్పుడు ఇదే అత్యధికం. అండ్ ఎల్ఎన్జీ, ఖతార్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. దీంతో ఏషియా మార్కెట్ గురించి మాట్లాడుకుంటే స్పాట్ ఎల్ఎన్జీ ధరలు రెట్టింపయ్యాయి అని వినిపించే మాట. అండ్ మీకు గుర్తుందా, మన భారత ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చేది కదా, సబ్జెక్ట్ టు ది కరెక్షన్ హియర్ అగైన్. మరి ముఖ్యంగా డొమెస్టిక్ యూసేజ్కి అడ్డు లేకుండా గ్యాస్ని కాస్త పొందిగ్గా వాళ్ళకి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చింది. అంటే వాట్ షుడ్ అయితే ఏమనొచ్చు, మనం మార్కెట్లో విక్రయించేది ఉంటుంది కదా, దాని మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అంటే డొమెస్టిక్ కన్సంప్షన్ అంటే ఇళ్లలో వాడి గ్యాస్కి ఇబ్బంది లేకుండా మార్కెట్ని నియంత్రించాలి, దానికి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోండి అనేది ఇటు చెబుతున్నమాట, భారత ప్రభుత్వం చెప్తున్నమాట. అండ్ దీంతో పాటు ఫోర్స్ మెజూర్ అని మాట్లాడుకుంటాం. యుద్ధం కారణంగా ఒప్పందం ప్రకారం సరుకు పంపలేమంటూ బహ్రెయిన్ బాప్కో సంస్థ చెప్పేసింది. ఖతార్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్ మీద ఫోర్స్ మెజూర్ ప్రకటించింది. ఫోర్స్ మెజూర్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆపేసే పరిస్థితి. అండ్ కువైత్ పెట్రోలియం కార్పొరేషన్ కేపీసీ కూడా ఎక్స్పోర్ట్స్ని ఆపేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అబుదాబి ADNOC కూడా
ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఆల్టర్నేటివ్స్ గురించి వెతుకుతోంది. అదేదో పైప్ లైన్ ఉంది, ఆ పైప్ లైన్ నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తాయి గల్ఫ్ దేశాలు అనేది వినిపించమాట. సో దాంతోపాటు ఇటు భారతదేశం మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది భారత్ మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే మన భారతదేశం దాదాపుగా 85 నుంచి 90% ఇంపోర్ట్స్ మీద, అంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ వస్తే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వాటి మీద మన కాలం వెళ్ళదీస్తున్నాం. వీటి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపుగా $10 పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు డాలర్ ఎంత ఉంది? అటు ఇటుగా 90 నుంచి 92 ఉంది కదా, మనం 100 అనుకుందాం అందాజీగా. అయితే అది కాస్త $10 అనుకుంటే ఇంకే ఉంది ₹1000. ఆ తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ 0.2 నుంచి 0.4 వరకు పెరగచ్చు అని చెప్పి అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ డాలర్ $90 వెళ్ళిపోయింది. పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, గ్యాస్ ఆధారిత ఎరువులు అంటే ఫెర్టిలైజర్స్ కింద మాట్లాడుకుంటే వాటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. వాటి మీద ప్రభావం చూపిస్తే వ్యవసాయం మీద భారం పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇలా వివిధ రంగాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అండ్ ఎప్పుడైతే పెట్రోల్ అండ్ డీజిల్ వీటి మీద ప్రభావం చూపిస్తుందో అది ఆటోమేటిక్గా వివిధ రంగాలు, దాని మీద బేస్ అయిన రంగాల మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఇన్కమ్ వచ్చే తక్కువ అవకాశం ఉంటుంది, ఇన్కమ్ తక్కువ అవుతుంది. ఇన్కమ్ అలాగే ఉంటుంది, దాదాపుగా పెరిగే అవకాశం చాలా తక్కువ కదా. బట్ దానికి కనెక్టివిటీలో మాట్లాడుకుంటే ఖర్చులు ఎక్కువైపోతాయి. అంటే తినే తిండి ఖరీదైపోతుంది. ఇంకా దాంతోపాటు ఒక 2-3 వారాల్లో కనుక యుద్ధం ముగిస్తే సరి, లేకపోతే ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఒక 2-3 వారాల్లో ముగిస్తుంది అనుకుందాం. అప్పుడు మళ్ళీ ఆ ధరలు కాస్త తగ్గి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు డీజిల్ పెట్రోల్ ధరలు కష్టమని చెప్పుకోవాలి. ఒకవేళ యుద్ధం ముదిరింది అనుకుందాం, హర్మూజ్ జలసంధి కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కువ కాలం మూసేస్తే 150 వరకు వెళ్ళిపోవచ్చు, $150 వరకు వెళ్ళిపోవచ్చు బ్యారెల్ ధర. సో ఇటువంటి తీవ్రమైన ప్రభావం ఉందని చెప్పుకోవాలి. బహుశా ఇది కాస్త కొంచెం ఎలాబొరేట్గా వెళ్ళిపోయాం, బట్ మాట్లాడుకోవాల్సిన సందర్భం కాబట్టి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ ఇది కాస్త మనకి ఇంపాక్ట్ చూపించవచ్చు ఈ అటాక్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూట్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఈరోజు బహ్రెయిన్లోని ఎనర్జీ ఫెసిలిటీ బాబ్కో మీద పడిన మిసైల్స్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం.